మనం ప్రభుత్వానికి బానిసల్లాగా పనిచేస్తే ఇవాళ బాగానే ఉంటుంది, ఏదో ఓ రోజున దెబ్బతింటాం. ఖచ్చితంగా ఏ అధికారాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది అదే, చట్టాన్ని చట్టంలాగా పనిచేయనియాలి. తేడా వస్తే ఇరుక్కుంటారు. చట్టాన్ని చుట్టంగా మార్చాలనుకుంటే దెబ్బ అవుతుంది. తాజాగా ఇప్పుడు మహారాష్ట్రలో ఒక సిబిఐ రంగంలోకి దిగి ఓ రాజకీయ నాయకుడితో సహా కేసులు అవుతుంది. అనిల్ దేశ్ముఖ్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. మాజీ హోంమంత్రి మహారాష్ట్రలో ఏంటంటే అనిల్ దేశ్ముఖ్ తన అధికారాన్ని వినియోగించి ఒక భారతీయ జనతా పార్టీ లీడర్ మీద తప్పుడు కేసు పెట్టాడు. ఆ తప్పుడు కేసు అన్న దాని మీద ఇప్పుడు సిబిఐ కేసు పెట్టింది. తాజాగా అనిల్ దేశ్ముఖ్ ఇంటిలో సోదాలు చేసింది. ముఖేష్ హిరెన్ ఎవరైతే అతన్ని ఎట్లా చూశారో ఇప్పుడు ఆ తరహా కేసులాగా నడుస్తోంది. అనిల్ దేశ్ముఖ్ సచిన్ వాజే అనేటువంటి అధికారిని వినియోగించి హఫ్తాలు వసూలు చేసేవాడని, బిజినెస్ పీపుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని, ఏదైతే మనుషుక్ హిరెన్ హత్య కేసులో అతన్ని కాపాడతా కథ నడిపాడు హోంమంత్రి స్థాయిలో ఉండి అన్నటువంటిది ఇప్పుడు దర్యాప్తు ఆరంభమైంది.